ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ ఆత్మఫలములన్నీయు మీరు ఫలించుదురుగాక. మీ బిడ్డలు ఫలించుదురుగాక. మీ వంశము ఫలించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఫలించవలసినటువంటి మంచి ఫలింపులు ఇవే. దేవుడు మన యొద్ద నుండి కోరుకునేది కూడా ఇవే. మనం ఉదయాన్నే లేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ఇంకా మన పనులు చూసుకుంటున్నాం, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తున్నాం, బయటికి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నాం, ఏదైనా కార్యం జరగాలంటే ప్రేయర్ చేసుకుంటున్నాం, మందిరాలకు వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం. లోకంలో మనం క్రైస్తవులుగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇవన్నీ చెప్పుకుంటూ ఇవన్నీ చేస్తూ మనం ఉన్నప్పుడు ఇదంతా జరుగుచున్నందుకు గాను ఒక ఫలము అనేది కనపడాలి, ఒక రిజల్ట్ అనేది రావాలి. మనం ప్రేయర్ చేసుకుంటున్నందుకు, వాక్యాన్ని ధ్యానిస్తున్నందుకు, వింటున్నందుకు, ఆరాధన చేస్తున్నందుకు, సహవాసం కలిగి ఉన్నందుకు, కానుకలిస్తున్నందుకు, దశమ భాగం ఇస్తున్నందుకు, ఇవన్నీ మనం చేస్తున్నాం గనుక వీటన్నిటికీ ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ఏమిటంటే ఆత్మ ఫలించడం. ఆ ఆత్మ ఫలింపులలో ఏమేమి కనబడుతున్నాయి? మొదటిగా ప్రేమ కనబడుతుంది. ప్రేమ క్రైస్తవులలో చాలా ప్రాముఖ్యమైనది. అది మొదటిది. మన ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఎవరు అంటే ప్రేమగల్ల దేవుడు. మొదటిగా దేవుడు ప్రేమై ఉన్నాడు. మరి ప్రేమై ఉన్న దేవుణ్ణి ఆరాధించుచున్న మనలో ఏమి ఉండాలి? ప్రేమ ఉండాలి. ప్రాముఖ్యముగా మనలో ప్రేమ ఉండాలి. నీలో ఉందా ప్రేమ? దేవుని బిడ్డ, ప్రేమ కలిగి జీవిస్తున్నావా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? నీ తోటి సహోదరులను, సహోదరీలను, నీ రక్త సంబంధికులను ప్రేమిస్తున్నావా? రక్త సంబంధికులు, బంధువులైతేనేనా ప్రేమ? కాదు. ప్రభు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించినప్పుడు సమస్త అనగా ఈ బైబిల్ అంతా కూడా అందులోనే ఇమిడి ఉన్నదట. మొదటిగా నీ దేవుడైన యెహోవా మీద నీకు ప్రేమ ఉండాలి. నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆరాధించాలి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. ఈ రెండిటిలోనే బైబిల్ పరమార్థం అంతా ఉన్నది అని మరి బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా నీ ఇంటి వారిని ప్రేమించాలి, మూడవదిగా నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. తర్వాత సంతోషము. క్రైస్తవులుగా ఉన్న మనము సంతోషించాలి. ఎప్పుడూ సంతోషిస్తూనే ఉండాలి. మరి కష్టాలు రావా, శ్రమలు రావా, దుఃఖము రాదా, వేదన రాదా అంటే ఇవన్నీ వస్తాయి. కానీ వాటికి ఎక్కువ ప్రధాన స్థానం ఇవ్వకూడదు మనం. ఎందుకంటే ఈ లోకంలో మనకి శ్రమలు ఎంత కలుగుతున్నాయో, ఎంత శోధనలు కలుగుతున్నాయో అంతకు 100 ప్రతిఫలం పరలోకంలో ఉంది మనకి. అంత భాగ్యం పరలోకంలో మనకు ఉంటుంది కనుక మనము ఈ కష్టాలను, శ్రమలను చూసి ఎప్పుడూ ముఖం మార్చుకొని డల్గా ఉంటూ, విచారంగా ఉంటూ, విచారిస్తూ ఉండటం వలన ప్రయోజనం ఏముంది చెప్పండి? సంతోషంగా ఉండాలి. పౌలు గారు చెప్తారు, ఆనందించుడి, ఇదిగో మరలా చెప్పుచున్నాను,
ఆనందించుడి అని 2 మార్లు ఆనందమును గురించి జ్ఞాపకం చేస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ మనము జయించి 2000 సంవత్సరాల క్రితమే పరలోక రాజ్యంలో మన పేర్లు, మన హక్కు రాయబడి ఉంది. అంతకంటే గొప్ప సంతోషం ఇంకేముంది? ఈ లోకంలో నాకు అది లేదని, ఇది లేదని నీ సంతోషాన్ని లేకుండా ఎందుకు నువ్వు జీవిస్తూ ఉన్నావు? దేవుని బిడ్డ, సంతోషంగా ఉండు, నీకు పరలోకం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వీటన్నిటినీ చూస్తూ ఏదో కొద్దిపాటికి సమయము మనము దుఃఖపడడానికి, ఏడవడానికి, డల్లుగా ఉండటానికి ఇవ్వచ్చు, కానీ సమయమంతా డల్లుగా ఉండడానికి, సమయమంతా దుఃఖపడడానికే ఇస్తే ఎలా? అలా కాదు, సంతోషంగా ఉండాలి. ఇది ఫలం. తర్వాత సమాధానము. క్రైస్తవులకి లేదా ఇంటివారికి లేదా ఇరుగు పొరుగునున్న వాళ్ళకి, అన్యులకి, మనకి కూడా ఉండాల్సింది ఏమిటయ్యా అంటే సమాధానం ఉండాలి. మనం సమాధానాన్ని పెంచి పోషించాలి. సమాధానాన్ని మనం వెంబడించాలి. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండే ప్రయత్నం చేయమని బైబిల్ చెప్తోంది. దేవునికి స్తోత్రం. తర్వాత దీర్ఘశాంతం. అతి త్వరగా కోప్పడకూడదు, అతి త్వరగా తొందరపడకూడదు, అతి త్వరగా మాట ఇవ్వకూడదు, అతి త్వరగా మాట తప్పకూడదు. దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. చాలామందికి కోపం ఎక్కువ. కోపము కొన్నిసార్లు కోపం తప్పదు, ప్రదర్శించాలి, ఉండొచ్చు. కానీ విపరీతంగా మాటిమాటికి కోప్పడుతూ ఉంటే చివరికి మనల్ని లెక్కలో లేనటువంటి వారిగా, అసలు మనకి ప్రేమే లేదన్నట్టుగా అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఉండొచ్చునేమో, కానీ ఎక్కువగా మాత్రం కోపం ఉండకూడదు. మనలో ఎక్కువ కనబడాల్సింది ఏంటంటే దీర్ఘశాంతం. దీర్ఘశాంతం మనలో కనిపించాలి, ఓర్పు కనిపించాలి. తర్వాత దయాలుత్వము. దయ. మనం క్రైస్తవులం. క్రీస్తు మన పట్ల దయ చూపించి కలువరి శిలువలో తన రక్తం కార్చి, తన ప్రాణం పెట్టి, తన దయతో, తన కృపతో మనల్ని రక్షించుకున్నాడు. మరి అలాంటి దయగల్ల దేవుని బిడ్డలము అని మనం చెప్పుకుంటూ, మరి మనం ఎలాగనుండాలి? మరి మనమెంత దయ కలిగి ఉండాలి? మనమెంత కృప కలిగి ఉండాలి? ఇతరుల పట్ల, ఇంటివారి పట్ల, తోటి వాళ్ళ పట్ల, పొరుగువారి పట్ల మనము దయ కలిగి ఉండి, ఇతరుల పట్ల దయ చూపించేటువంటి వారముగా, దయాలుత్వము కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగే మంచితనం. ఈ వ్యక్తి మంచి వ్యక్తి అండి, ఆ సహోదరి మంచి సహోదరి అండి, ఆ సహోదరుడు మంచి సహోదరుడండి అని మనల్ని చూసి ఇతరులు చెప్పగలరా? మనల్ని చూసి ఇతరులు అలాగున మాట్లాడగలరా? అలా మాట్లాడలేకపోతే మనం ఎందుకండి ప్రార్థన చేయడం? మనం ఎందుకు బైబిల్ చదవడం? మనం ఎందుకు క్రీస్తుని వెంబడించడం? లోకంలో మంచి లేదు, ఆఖరికి క్రైస్తవుల్లో కూడా మంచి ఉండొద్దా? ఈ ఫలాన్ని నువ్వు ఫలించొద్దా? నటించడం కాదు, ఫలించడం కావాలి. చాలామంది మంచితనాన్ని నటిస్తూ ఉంటారు. నటన చాలని దుప్పటితో సమానము. నటించడం ఉపయోగం లేదు, ఫలించడం కావాలి. అది నీకు మేలు. తర్వాత విశ్వాసం. ప్రభునందు విశ్వాసం. ప్రభు చాలామంది ఉద్యోగం లేక, వ్యాపారం లేక, అలాగే వివాహాలు కాక, గర్భఫలాలు లేక, నేను అది సాధించాలనుకుని సాధించలేక మరి బాధపడుతూ దిగులు పడుతూ ఉంటారు. అలాంటి వారు ప్రభునందు విశ్వాసం ఉంచండి. అంతేకాకుండా పరలోకం కొరకు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచండి. మన విశ్వాసం ఏమిటంటే, ప్రభు నా కొరకు మరణించాడు, ఆయన కలువరి శిలువలో నా కొరకు ప్రాణత్యాగం చేశాడు, నా కొరకే కలువరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టాడు, నేను ఆయనను నమ్ముచున్నాను, ఆయన నన్ను పరలోకం తీసుకెళ్తాడు అనే విశ్వాసం మొట్టమొదటిది. మనం పరలోకానికి అర్హులను చేసేటువంటిది అదే. మనం పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండడానికి అదే ముఖ్యమైనటువంటి మొదటిది. తర్వాత విశ్వాసం ఏమిటి? ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక మన అవసరాలన్నీ ప్రభువే తీరుస్తాడు అనే విశ్వాసం మనకి ఉండాలి. తర్వాత సాత్వికము, అనగా మరి సాత్వికమైన మనస్సు ఉండాలి. శాంతము, సమాధానము, సంతోషము, ఇలా సాత్వికమైన ఒక గొర్రెపిల్ల లాంటి స్వభావం మనకి ఉండాలి. చివరిగా ఆశ, నిగ్రహము. ఏమిటి? ఆశ, నిగ్రహం. ప్రతి విషయాన్ని చూసినప్పుడల్లా, చాలా విషయాలను మనం చూసినప్పుడు, చాలా వస్తువులను చూసినప్పుడు, చాలా వాహనాలని, గృహాలని, స్థలాలని, పొలాలని, మరి లేక వ్యక్తులను చూసినప్పుడు ఆశ కలుగుతుంది కావాలి అని. కానీ కావాలి అని అనిపించిన ప్రతిదాన్ని పొందుకోదగునా? చెప్పండి.
దేనికైనా ఒక అర్హత కావాలి. దేనికైనా ఒక అర్హత కావాలి. ఆ అర్హత ఉంటే ప్రభు అన్నీ ఇస్తాడు మనకు. అర్హత సంపాదించుకుందాం. చూసిందల్లా కావాలి అని మన స్థితికి గతికి మించి మనము మరి అడుగులు వేస్తే, మన పోకడ అలాగన పోయినట్లయితే అది మనల్ని ఎంతగానో నష్టపరుస్తుంది, ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆ ఆశ పుడుతుంది కానీ నిగ్రహించుకోవాలి. ఆశను మనము నిగ్రహించుకోవాలి. అలాగున ఆశను నిగ్రహించుకుంటూ మనకు స్థితిగతులకు తగినట్లుగా జీవిస్తూ, ప్రభువు చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటే అది మనకెంతో మేలు, అది మనకి ఎంతో దీవెన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆత్మఫలాలన్నీ మీరు ఫలించి దేవుణ్ణి సంతోషపరచాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి దీవెనలన్నీ మీరు పొందుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని ఈ ఆత్మఫలాలు ఫలింపచేయండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము ఇవన్నీ నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. ఇవన్నీ ఫలించి నీ బిడ్డలు నిన్ను మహిమపరచాలి. అలాగే నీ ఆశీర్వాదాలన్నీ పొందుకొని వీరు సంతోషంగా ఉండాలి. అలాగున ఉందురుగాక, అలాగున ఫలించుదురుగాక. ఆమేన్.